ప్రస్తుత భారతదేశ క్రైస్తవ్యంలో క్రైస్తవులు దేశభక్తులు కారు. క్రైస్తవులు వేరే దేశాన్ని నుండి వచ్చినటువంటి వారు. క్రైస్తవులు మన దేశమునకు అవుట్ సైడ్ రిలీజియన్కు చెందిన వారు అనే భావం ఈ దినాల్లో ఎక్కువ వినిపిస్తోంది. చాలా పదాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను సూచిస్తున్నాయి. మనం 2025 సంవత్సరంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణం అవుతూ ఆయన శిష్యులకు చెప్పిన మాట, నేను త్వరగా వస్తాను అని చెప్పారు. ఆయన తిరిగి రాబోతున్నారు. ఆయన తిరిగి రాబోతున్నప్పుడు భూమి మీద ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అని అనగా, క్రైస్తవ సంఘానికి ఇబ్బందికరమైన శ్రమతో కూడిన దినములు ఎదురవుతాయి అని దేవుని లేఖనం మనకు తెలియజేస్తోంది. ఇప్పటి కాలాన్ని మనం చూస్తే ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ యుగం అంటే మీ అందరికీ తెలుసు. మీ అందరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. నేను ఏసే పరిష్కారం 2001లో ప్రారంభించినప్పుడు అప్పుడే క్రొత్తగా సెల్ ఫోన్స్ వస్తున్నాయి. అప్పుడు సెల్ ఫోన్స్లో మొటోరోలా అని ఒక కంపెనీ ఉండేది. చాలా లావుగా ఒక వాకీ టాకీ హ్యాండ్సెట్ లాగా ఉండేది. ఆ మొటోరోలా ఫోన్లో మనం ప్రీపెయిడ్ కార్డ్ కొనుక్కొని వేసుకుంటే మనం ఫోన్ చేస్తున్నప్పుడు ఇతర రాష్ట్రానికి చేస్తే లేదా ఇతరులు మనకు చేస్తే కూడాను మనకు డబ్బు పడేది. అట్లా ప్రారంభమైన ఆ విప్లవం ఎంతవరకు వచ్చింది అనంటే, ఈ దినాన అవుట్ గోయింగ్ ఫ్రీ అయిపోయిన స్థితికి వచ్చింది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ వారు ఉన్నప్పుడు మనం వేరే ఊరికి ఫోన్ చేయాలి అంటే ట్రంక్ కాల్ అని ఉండేది. ట్రంక్ కాల్ బుకింగ్ అనేవాళ్ళు. మనకి ఈ పవర్ ప్యాడ్ సెంటర్ దగ్గర ఉండేది టెలికాం డిపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళి అవతల ఊరిలో ఉన్న వారి యొక్క ఫోన్ నెంబర్ ఇస్తే ఎస్టీడీ కోడ్స్ అని ఉండేవి. ఎస్టీడీ కోడ్తో ఆ నెంబర్ ఇస్తే ట్రంక్ కాల్ బుక్ చేసేవారు. బుక్ చేసినప్పుడు అవతల ఊళ్ళో ఉన్న వారిని ముందుగా చెప్తారు, పలానా వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, సిద్ధంగా ఉండండి అని మనల్ని వాళ్ళని కనెక్ట్ చేసేవాళ్ళు. అది చాలా గొప్ప సాంకేతిక విప్లవం అనుకున్నాం ఒక దినాన. అట్లాంటిది ఇవాళ ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్న వారితోనైనా కూడా వాట్సాప్ ద్వారా వీడియో కాల్, నిమిషం కాదు, గంట కాదు, మీ ఇష్టం వచ్చినంతసేపు మీరు మాట్లాడుకునేటువంటి ఒక గొప్ప సాంకేతిక విప్లవం వచ్చినట్లుగా మనం చూస్తాం. ల్యాప్టాప్కి స్కైప్ అని ఒక కెమెరా పెట్టి స్కైప్ అనేవాళ్ళు. దాన్ని పెట్టుకుంటే ఆ స్కైప్లో అవతల ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఇక్కడ కనబడుతుండేవారు. సాంకేతికంగా విప్లవం వచ్చింది. సాంకేతికంగా విప్లవం వచ్చింది. టెలికాం విప్లవం వచ్చింది. నెంబర్ 2, రెండవది ఆటోమొబైల్ విప్లవం వచ్చింది. ఏ మొబైల్? ఆటోమొబైల్ విప్లవం వచ్చింది. 1971 సంవత్సరంలో మా నాన్నగారికి రాజదూత్ అనే మోటార్ సైకిల్ ఉండేది. 1971. నేను 69లో పుట్టాను. మా తమ్ముడు 71లో పుట్టాడు. నా భార్య కూడా 71లోనే పుట్టింది. మీరు లెక్కేసుకోండి, 54 సంవత్సరాల క్రితం మాట నేను చెబుతున్నాను. అప్పుడు పెట్రోల్ లీటర్ 90 పైసలు. ఎంతండి? ఏలూరులో ఒకే ఒక రాజదూత్ మోటార్ సైకిల్ ఉండేది అప్పట్లో. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్రోల్ 3 రూపాయలకు పెంచారు. లీటర్ ఎంతకు పెంచారు? 3 రూపాయలకు లీటర్ పెంచారు. అప్పుడు మా నాన్నగారు ఆ మోటార్ సైకిల్ అమ్మేశారు. అమ్మేసి కొత్త ర్యాలీ సైకిల్ కొనుక్కున్నాడు. కొత్త ర్యాలీ సైకిల్ కొనుక్కున్నాడు. ఆ తర్వాత 8 రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు టీవీఎస్ 50 కొనుక్కున్నాడు. 15 రూపాయలు పెట్రోల్కి వచ్చినప్పుడు బజాజ్ చేతక్ కొన్నాడు. ఈ ఆటోమొబైల్ విప్లవం ఎంతగా పెరిగింది అనంటే, భారతదేశంలో ప్రతి 1000 మందికి 4 4 చక్రాల వాహనం ఉంది. 19 మందికి ద్విచక్ర వాహనం ఉంది. ఒక
145 crores ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎంతమంది బ్రతుకుతున్నారు? 145 కోట్ల మంది బ్రతుకుతుంటే 41 కోట్ల మోటారు వాహనాలు ఉన్నాయి ఇవాళ. అంటే ఎంతటి ఆధ్యాత్మిక, ఎంతటి ఆటోమొబైల్ విప్లవం వచ్చింది అని మనం చూస్తాం. ఆటోమొబైల్ విప్లవం వచ్చింది, టెలికాం విప్లవం వచ్చింది, హరిత విప్లవం కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఇవాళ ఎన్ని రకాల మొక్కలు, ఎన్ని రకాల ఫలాలు, ఎన్ని రకాల వృక్షాలు, ఎన్ని రకాల కూరగాయలు ఇవాళ మార్కెట్లో వస్తున్నాయో మీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. హరిత విప్లవం వచ్చింది. ప్రపంచం ముందుకు దూసుకొని వెళ్ళిపోతోంది. ఆటోస్ అంటే గ్రీకులో స్వయంగా అని, మొబిలిస్ అంటే లాటిన్లో చలనం అని, స్వయంగా చలించేటువంటి వాహనాలు వచ్చిన ఈ దినాల్లో ఒక 3 దినాల క్రితం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశాడు, 2 సంవత్సరాల్లో ఎగిరే కార్లు రాబోతున్నాయట. ఏం కార్లు? ఎగిరే కార్లు వస్తే మన ఇంటి పైన మనం పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకుంటే మన ఇంటి పైనే మనం మన కార్ని ల్యాండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవాళ మీరు చూస్తుంటే అమెరికా దేశం దగ్గరైపోయిందా అన్నట్టుగా ఉంది. అమెరికా దేశం దగ్గరయ్యిందా అన్నట్టుగా ఉంది ఇవాళ పరిస్థితులు. ఇంత అభివృద్ధి సాధిస్తున్నటువంటి ఈ ప్రపంచ మానవ జాతి ఆధ్యాత్మికతలో వెనకకు వెళ్ళిపోయింది. సామాజికమైనటువంటి ఈక్వాలిటీలో, సమానత్వంలో వెనకకు వెళ్ళిపోయింది. భారతదేశంలో ఉన్నటువంటి 1,00,000 మంది చేతిలో, 145 కోట్ల జనాభాలో కేవలం 1,00,000 మంది చేతులలో 40% ఆర్థిక నిధులు నిలిచిపోయాయి అని చెప్పి స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. సామాజిక అసమానతలు పెరిగాయి, మనుషుల మధ్య ఆంతర్యాలు పెరిగాయి, మనుషుల మధ్య బైబిల్ పదంలో చెప్పాలంటే ప్రేమ చల్లారిపోయింది. అది మా తరంలో. ఇప్పటి తరంలో ప్రేమ చల్లారిపోతే వేడన్నా చేసుకోవచ్చు ఓవెన్లో పెట్టి, కానీ ఇప్పుడు ప్రేమ చల్లారిన యుగం కాదు ఇది. ప్రేమ ఇవాపరేట్ అయిపోయింది, ఆవిరి అయిపోయింది. ఏమైపోయింది? ప్రేమ ఆవిరి అయిపోయింది. భక్తి మూఢమయ్యింది. భక్తి ఒకప్పుడు చక్కగా ఆరోగ్యదాయకమైన భక్తి ఉండేది, ఇప్పుడు భక్తి మూఢమైపోయింది. మతాల మధ్యన వైరుధ్యాలు అత్యధికంగా పెరిగిపోయాయి. ఒక మతానికి పడని స్థితి, మత సామరస్యం అనేది లేని భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ దినాన ఈ లోకంలో కనబడుతున్నాయి. ఎక్కడ చూచిన అసూయ, కలహము, దూషణ, దురభిమానము, సత్యహీనత, లాభాపేక్ష అనేటువంటివి కనబడుతున్నాయి. ఆ నేపథ్యంలో క్రైస్తవ సమాజానికి 2025వ సంవత్సరంలో జీవిస్తున్న మనం ఏ విధంగా జీవించాలి, దైవ భక్తి ఎలా కాపాడుకోవాలి, దేశభక్తి ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ఒక సదవగాహన ఈ సదస్సు ద్వారా ఏర్పాటు చేయాలని నేను ఆశించాను. దానికి గాను సీనియర్ ఐఏఎస్గా ఉండి గవర్నమెంట్లో సీనియర్ సెక్రటరీగా పనిచేసి ఐఏఎస్గా సీనియర్ సెక్రటరీగా పనిచేసిన శామ్యూల్ గారిని నేను రాజ్యాంగం మీద మాట్లాడమన్నాను. భారతదేశపు రాజ్యాంగం ఇవాళ ఏ తారీఖు? గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి దినం ఇది. కనుక రాజ్యాంగం ఏమిటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమిటి
అందులో పౌరులకున్న హక్కులు ఏమిటి, క్రైస్తవులుగా మనం వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి, వాటి ప్రకారం ఎలా నడవాలి, వివాదరహితంగా ఎట్లా జీవించాలి, ఎవరైనా హింసకు పాల్పడితే గనక దాని నుండి తప్పించుకున్నట్టుకు చట్టపరమైనటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి అనేక విషయాలు చర్చించడానికి వారిని నేను ఆహ్వానించాను. ఇక బైబిల్ గురించి మాట్లాడాల్సి వస్తే, బైబిల్ ఈజ్ ద డివైన్ కాన్స్టిట్యూషన్. బైబిల్ ఈజ్ ద డివైన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి కూడా పరలోక సంబంధమైనటువంటి రాజ్యాంగం ఏది? పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథం దైవ భక్తి, భౌతికమైనటువంటి రాజ్యాంగం దేశ భక్తి, ఈ రెండింటినీ కూడా సమతుల్యతతో ఎట్లా వినియోగించుకోవాలి అనేది తెలియచేయాలనే ఈ మీటింగ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ తిమోతికి పరిశుద్ధుడైన పౌలు గారు వ్రాసినటువంటి ఈ యొక్క 6వ అధ్యాయంలో చదవబడిన 3 వచనాల్లో దైవ భక్తి అనే పదం 3 పర్యాయాలు కనబడుతుంది. దైవ భక్తి, దైవ భక్తి, దైవ భక్తి. బైబిల్ గ్రంథంలో 6 ప్రత్యేక వచనాలలో దైవ భక్తిని గురించి వివరించాడు. కనుక దైవ భక్తి అంటే డెఫినిషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినిషన్? నిర్వచనం ఏమిటి? దైవ భక్తి అని దేన్ని అంటారు? క్రైస్తవుని యొక్క దైవ భక్తి ఏమిటి? క్రైస్తవేతరులకు రకరకాల విధాలుగా ఉన్నది దైవభక్తి. అయితే ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన దైవభక్తి ఏమిటి అని అనగా, ఒక చైర్కి, ఒక టేబుల్కి ఏ విధంగా 4 రకాలైనటువంటి కాళ్ళు ఉంటాయో, మీరు కూర్చున్న కుర్చీకి 4 కాళ్ళు ఉన్నాయి. ఆ విధంగా దైవ భక్తి యొక్క డెఫినిషన్ కనుక మనం చూస్తే ప్రధానంగా ఒక 4 విషయాలను కలిపి దైవభక్తిగా మనం చెబుతాం. నెంబర్ 1, మొదటిది దేవునిపై విశ్వాసం. దేవునిపై విశ్వాసం లేకుండా నాకు దైవభక్తి ఉంది అంటే కుదరదు. 2, దేవునిపై ప్రేమ. దేవునిపై విశ్వాసము, దేవునిపై ప్రేమ, మరియు దేవుడంటే భయం. దేవుడంటే భయం. ఆ తరువాత దేవుని పట్ల విధేయత కలిగి జీవించటం. ఈ 4 కూడాను దైవభక్తి అని ఒక నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. దైవభక్తి అంటే దేవుని పట్ల విశ్వాసం ఉండాలి, దేవుని ప్రేమించే వారమై ఉండాలి, దేవుడంటే భయం కలిగిన వారమై ఉండాలి, దేవుడంటే విధేయత కలిగిన వారమై ఉండాలి. ఇట్ ఈస్ ద బిబ్లికల్ డెఫినిషన్. బైబిల్ పరంగా మనం ఆలోచించినప్పుడు ఈ నిర్వచనం మనకు దైవభక్తి అంటే ఏంటో తెలియచేస్తుంది. విశ్వాసము అనేటువంటి పదం రక్షణను సూచిస్తుంది. విశ్వాసము అనే పదం రక్షణను సూచిస్తుంది. రక్షణ అనేటువంటి పదం నిత్య జీవాన్ని సూచిస్తుంది. నా పదాలు అర్థమవుతున్నాయా? నేను మాట్లాడుతున్న మాటలు అర్థమవుతున్నాయి కదా? అవును, జాగ్రత్తగా వినండి. విశ్వాసము అనే పదం రక్షణను సూచిస్తుంది. రక్షణ అనేటువంటి పదం నిత్య జీవాన్ని సూచిస్తుంది. నిత్య జీవము అనేటువంటి పదం పాప క్షమాపణను సూచిస్తుంది. అంటే పాప క్షమాపణ పొంది, మారు మనస్సు పొంది, ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవునిగా అంగీకరించి, హృదయములో విశ్వసించి, నోటితో బహిరంగంగా ఆయన దేవుడని ఒప్పుకున్నవాడు రక్షించబడినవాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇది మొట్టమొదట దైవభక్తి నాకుంది అని ఎవరైనా అనాలి అని అంటే మొదట వాళ్ళు విశ్వాసి అయి ఉండాలి, రక్షించబడిన వారై ఉండాలి, పాప క్షమాపణ పొందిన వారై ఉండాలి, నిత్య జీవము పొందిన వారై ఉండాలి,
ప్రభువు యొక్క సన్నిధానములో దేవునితో యేసుక్రీస్తు ద్వారా సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది, దేవుని పట్ల మనకు ప్రేమ ఉండాలి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. మనము దేవుని ప్రేమిస్తున్నామా? దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అంటానికి ఉదాహరణ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఏమిటి వాక్యం జ్ఞాపకం చేస్తోంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏమని చెబుతోంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రేమ అంటే ఇచ్చుట. ప్రేమ అనగా ఇచ్చుట. దేనిని ఇచ్చుట? ద బెస్ట్ వన్. దేవుని దగ్గర ఉన్న ద బెస్ట్ వన్ ఎవరు అని అనగా ప్రభువైన యేసుక్రీస్తే. దేవుడు కలిగి ఉన్న ఏకైక జనతైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం దేవుడు ఇచ్చాడట. ఏ పర్పస్తో ఇచ్చాడంటే మనము రక్షించబడినట్లుగా ఆయనను మన కొరకు ఇచ్చాడు తప్ప ఎవడును నశించకూడదని ఆయనను మన కొరకు ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకివ్వటం, దేవుడు మనల్ని ప్రేమించటం అయితే మనము దేవునికి ఇవ్వటం దేవుని ప్రేమించటం. అర్థమవుతుందా? మనము దైవ భక్తి కలిగిన వారం అనగా మనము దేవునికి ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. మనం దేవునికి ఏమి ఇవ్వగలం? భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, 1000 కొండల మీద పశువులు కూడా ఆయనవే, వెండి ఆయనదే, బంగారము ఆయనదే. ఏమి ఇవ్వగలం? మనము దేవునికి మనలను మనము సమర్పించుకొనగలము. మనలను మనము దేవునికి దేవుని సొత్తైన జనాంగముగా మనలను మనము సమర్పించుకొనగలము అనగా దేవుని సంపూర్ణమైన అధికారమునకు మనలను మనము అప్పగించుకొనుట దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటంటే నీకంటే, నిన్ను నీవు ప్రేమించుకునే దానికంటే నీ దేవుని ప్రేమించి నిన్ను కూడా దేవునికి సమర్పించుకొనుట దేవుని ప్రేమించుట. కనుక దేవుని ప్రేమించుట అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు మనం ఏం కలిగి ఉన్నామంటే మన సమయాన్ని మనం దేవునికి ఇస్తే మనము దేవుని ప్రేమించాము అని రుజువు. మన ధనాన్ని దేవునికి ఇస్తే మనము దేవుని ప్రేమించాము అని రుజువు. 3, మన కుటుంబాన్ని దేవునికి ఇవ్వగలిగితే మనము దేవుని ప్రేమించాము అని రుజువు. కనుక మనం ఏమై ఉన్నామో దాని చేత సంపూర్ణ బలముతో, సంపూర్ణ శక్తితో, సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించటం అనగా సంపూర్ణముగా మనలను మనము దేవునికి అప్పగించుకొనటం. కనుక దైవ భక్తిలో దేవుని ప్రేమించుట అనేటువంటి పదం ఇమిడి ఉన్నది అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 3వ పదం భయం. దైవ భక్తిలో ఉన్న అతి పెద్ద పదం ఏమిటంటే భయం. భయం అంటే దేవుడు చంపేస్తాడనా, దేవుడు నశింపజేస్తాడనా? కాదు. దేవుని యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ అయ్యో నా దేవుడు పరిశుద్ధుడే, నేను ఎలా ఈ పాపం చేయగలుగుతాను అనేది భయం. నా దేవుడు పరిశుద్ధుడే, నేను ఎలా ఈ అతిక్రమాన్ని చేస్తాను అనేది భయం. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, నా దేవుడు నీతి నిజాయితీలు కలిగిన వాడే, నేను ఎట్లా నీతి తప్పగలను అని అనేది భయం.
నేను నా దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించి నడుస్తానే, ఏ విధంగా నేను నా నిజాయితీని పోగొట్టుకుంటాను అనేది భయం. కట్నం తీసుకోవాలంటే భయం, లంచం తీసుకోవాలంటే భయం, అబద్ధం ఆడాలంటే భయం. ఎందుకు? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి నేను భయపడుతున్నాను, కాబట్టి నేను పాపము చెయ్యలేను అని తీర్మానములోనికి రావటం దైవభక్తి. దైవభక్తి అంటే ప్రతివాడు నేను దైవభక్తుణ్ణి అని చెప్పుకోవడానికి వీలు లేదు. ప్రతివాడు కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి. తర్వాత భయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడంటే భయభక్తులు అనే దానిలో బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ మొత్తంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదికాండము గ్రంథం 22వ అధ్యాయం. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. గాడ్ టెస్టెడ్ అబ్రహాం. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. భయముందా లేదా అబ్రహాములో? నా మాట వింటాడా? నా మాట కంటే తన కుమారుని పట్ల ప్రేమ పట్ల ఆకర్షితుడవుతాడా అనేది అతనికి దేవుడు పరీక్ష పెట్టినప్పుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని నేను చూపించబోయేటి పర్వతములలో ఒక దాని మీద నీవు దహన బలిగా అతనిని అర్పించుము. బలులు బైబిల్ గ్రంథంలో 5 రకాలుగా ఉన్నాయి. 1 దహన బలి, 2 సమాధాన బలి, 3 నైవేద్యము, 4 అపరాధ పరిహారార్థ బలి, 5వది పాప పరిహారార్థ బలి. ఈ బలులన్నింటికంటే కూడా దేవునికి ఇష్టమైనది, ఈ 5 బలులలో దేవునికి ఇష్టమైన బలి ఏమిటో తెలిసిన? దహన బలి. ఎందుకో తెలిసిన? ఈ దహన బలిలో బలి పశువు ముక్కలు 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 ముక్కలుగా నరకబడి దహించబడుతుంది. దేవుడు దానిని ఇంపైనటువంటిదిగా ఆఘ్రాణిస్తాడు. దాన్ని దేనికి పోలికగా చెప్పాడంటే విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిన, విరిగింది నలిగింది, విరిగింది నలిగింది అయిన మనస్సుతో పోలుస్తాడు. అది దేవునికి ఇష్టమైన బలి. దహన బలి అనగా సొంత తండ్రి తన కుమారుణ్ణి తన చేతులతో ముక్కలు ముక్కలుగా నరికి దహించి, ఆ దహించిన ఆ ధూపముతో దేవుని తృప్తిపరచాలి అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాకు చెప్పలేదు, తన కుమారుడైన ఇస్సాకునకు చెప్పలేదు, తన పనివారికి చెప్పలేదు. తెల్లవారుజామున లేచాడు, గాడిదకు గంత కట్టాడు, కుమారుని తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు. 3 దినాల పాటు ప్రయాణం చేశాడు. 3 దినాలు ప్రయాణం చేసి అతడు ఎక్కడికి వచ్చాడో తెలిసిన? కలువరి కొండ, గొల్గొతా అని మనము పిలిచేటువంటి స్థలానికి 3 దినాలు నడిచి ఆ స్థలానికి వచ్చాడు. అతడు తల ఎత్తి చూచినప్పుడు ఆ కొండలో కపాలము కనబడుచున్నది. ఏం కనబడింది? స్కల్, పుర్రె ఆకారములో ఉండేటువంటి ఆ కొండ దగ్గర ప్రభువు ఆ కుమారుడిని తన కుమారుడిని ఇస్సాకును బలిమ్మని చెప్పాడు. ఆ కుమారుడు భుజం మీద కట్టెలు పెట్టాడు, చేతికి నిప్పులు ఇచ్చాడు, కొండ మీదకి నడుస్తున్నాడు. కుమారుడు అడుగుతున్నాడు, నాయనా దహన బలికి కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, బట్ వాట్ వాజ్ మిస్డ్? ఏది మిస్ అయింది? దహన బలికి గొర్రెపిల్ల ఏది? దహన బలికి గొర్రెపిల్ల ఏది? మనం దహన బలి ఇవ్వటానికి వెళ్తున్నాం. ఇక్కడ నేను అడుగుతున్నాను, అబ్రహాముకు గొర్రెపిల్ల ఎవరో తెలుసా తెలీదా? మాట్లాడాలి. తెలుసు కదా ఎవరు? తన సొంత కుమారుడు బలి అర్పించబడటం కొరకు తీసుకొని పోబడుతున్నాడు అని అబ్రహాముకు తెలిసి తీసుకెళ్తున్నాడు. ఇస్సాకు కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఇస్సాకును బంధించటం ప్రారంభించాడు. కట్టెలను క్రమంగా పేర్చాడు. ఆ కట్టెల మీద, బలిపీఠ మీద ఇస్సాకును పండుకోబెట్టాడు. తన చేతిలోనికి ఖడ్గాన్ని తీసుకున్నాడు.
ఇప్పుడు చెప్పండి, ఆ కుమారుడికి అర్థమైందా లేదా? తానే బలి పశువు అని తెలిసినప్పుడు మౌనంగా ఉన్నాడు ఇస్సాకు, ఒక్క మాట మాట్లాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది భయం అంటే, అది ప్రేమ అంటే. దైవ భక్తి అని చెప్పటం అంటే కట్టివేయబడి కత్తి పైకెత్తబడినప్పుడు మౌనముగా ఉండగలిగినటువంటి స్థాయి ఉందే, అది నిజమైనటువంటి భక్తి. అది ఎరిగినటువంటి పరలోకం కంగారు పడింది, ఖడ్గాన్ని పైకెత్తాడు. ఖడ్గాన్ని దించటమే ఆలస్యమిక, ఖడ్గాన్ని దించితే చాలు ఇస్సాకు చనిపోతాడు. కానీ పరలోకం నుండి దేవదూత కేకలేస్తున్నాడు, అబ్రహామా, ఆ చిన్నవాణిని ఏమియు చేయకము, ఇందును బట్టి నీవు నాకు భయపడువాడవని నేను ఇప్పుడు తెలుసుకొనొచ్చు ఉన్నాను. దట్ ఈస్, అది దైవభక్తి అంటే. తన కుమారుణ్ణి మృతులలో నుండి తిరిగి అదే క్షణాన లేపి తనకు వెనక్కిస్తాడనే విశ్వాసంతో ఆ కుమారుణ్ణి బలివ్వటానికి ఆయన ఉపక్రమించాడు. అందుకే పనివారితో అన్నాడు, మేము వెళుతున్నాము, మేము తిరిగి వస్తాము. కానీ ఏమనాలి? మేము వెళుతున్నాము, నేను తిరిగి వస్తాను అనాలి. కానీ అబ్రహాము అలా అనలేదు. మేము వెళుతున్నాము, మేము తిరిగి వస్తాము అనగా, ఒకవేళ నేను నా కుమారుని బలి ఇచ్చిన ఆ క్షణాన దేవుడు మృతులలో నుండి నా కుమారుణ్ణి లేపి నాకు తిరిగిస్తాడు అనేటువంటి భావంతో ఆయన ఈ మాటలు చెబుతున్నాడు. ఒకటి, విశ్వాసము ఉండాలి. దైవభక్తి అనగా విశ్వాసము, విశ్వాసం అనగా రక్షణ, రక్షణ అనగా మారు మనసు, మారు మనసు అనగా నిత్య జీవము, నిత్య జీవం అనగా పాపక్షమాపణ, పాపక్షమాపణ అనే మొట్టమొదటి మెట్టు లేకుండా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనకు సెలవిస్తుంది. ప్రేమ, విశ్వాసము, ప్రేమ, భయము మరియు విధేయత కలిగి ఉండాలి. దేవుని మాట తూచా తప్పకుండా చేయాలి. దేవుడు ఒక దినాన నోవహును పిలిచాడు. నోవహు, ప్రపంచాన్ని చూశాను, మనుషులు తమ మార్గాలు చెరిపేసుకున్నారు, నేను జలప్రవాహాన్ని పంపిస్తాను, సమాజం అంతటిని నాశనం చేస్తాను, నీ కొరకు నువ్వు ఓడ సిద్ధం చేసుకోమన్నాడు. విధేయత అనగా, విధేయత అని అనగా, వర్షము అనే పదము అప్పటికి అమలులో లేనటువంటి కాలం. ఆకాశము నుండి ఒక చుక్క నీరు కురవని ఆ కాలంలో మునుపెన్నడూ చూడని సంగతులను గూర్చి విన్నప్పుడు నోవాహు విశ్వాసము కలిగినటువంటి వాడై ఓడను నిర్మాణం చేశాడు. ఓడ నిర్మాణం ఎక్కడ చేయాలి? విజయవాడలో ఎవరైనా ఓడ నిర్మాణం చేస్తారా? హైదరాబాద్లో చేస్తారా? ఎక్కడ చేస్తాం? విశాఖపట్నంలో చేస్తాం, లేకపోతే మెడ్రాస్లో చేస్తాం. ఎందుకని? సముద్రపు ఒడ్డుది, సముద్రపు ఒడ్డున చేయాలి ఓడ. కానీ ఈయన ఊరి మధ్యలో నిర్మాణం చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఊరి మధ్యలో నిర్మాణం చేస్తుంటే ఎంతకాలం పట్టిందో తెలుసా? 100 లాంగ్ ఇయర్స్, 100 సంవత్సరాలు పట్టింది ఆ ఓడ నిర్మాణం చేయటానికి. ఒకే ఒక్క కుటుంబం కూలి చేసి ఆ ఓడను నిర్మాణం చేశారు. అందరూ కూడా బాయ్కాట్ చేశారు, ఎవరు పని చేయటానికి రాలేదు. 8 మంది మనుషులు 3 అంతస్తుల చెక్క ఓడ, చితిసారకపు మానుతో ఓడను, 3 అంతస్తుల ఓడను నిర్మాణము చేసిన తరువాత దేవుడు భూమి మీదకు జలప్రళయాన్ని తీసుకుని వచ్చాడు. నోవహు యొక్క విధేయత నోవహు యొక్క కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చూస్తాం. భక్తి అంటే విధేయత, భక్తి అంటే విధేయత, భక్తి అంటే అవిధేయత కాదు, భక్తి అంటే అపవిత్రత కాదు, భక్తి అంటే పాపముకు సంబంధం ఉన్నది కాదు, పాపమును విడిచినటువంటి జీవితం, పవిత్రమైనటువంటి జీవితం, నైతికత కలిగినటువంటి జీవితం, నైతిక విలువలు కలిగినటువంటి జీవితం, నిజాయితీతో కూడినటువంటి జీవితం, దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి జీవితం, దైవిక లక్షణాలను అనుదినము జీవితంలో ప్రతిబింబించేటువంటి జీవితం, దైవభక్తి కలిగినటువంటి జీవితం.
ఎట్లా పడితే అట్లా బ్రతికి, ఎలా పడితే అలా మాట్లాడి, ఎలా పడితే అలా ప్రవర్తించి, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, లోకస్తుల వలె జీవిస్తూ పైకి మేము భక్తి గలవారమని చెప్పుకుంటే దాని శక్తిని ఆశ్రయించని వారిగా మీరు ఎంత కాలము జీవించినా కూడా మీ జీవితానికి ఆశీర్వాదము లేదని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దైవభక్తిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమిటంటే అంకిత భావం, డెడికేషన్. దైవభక్తి కలిగిన వాడు ఈ లోకంలో ఎలా ఉంటాడో తెలుసా? క్రైస్తవుడు డెడికేటెడ్గా ఉంటాడు, అంకిత భావంతో పనిచేస్తాడు. అతనికి ఏ పని అప్పగించినా కూడా అంకిత భావంతో దాన్ని పూర్తి చేయటానికి ప్రయాసపడతాడు. పనిలో దొంగతనం కనపరచడు, పనిలో దొంగగా ఉండడు, పనిలో అంకిత భావంతో ఉంటాడు. నీతివంతమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. మంచి పనులు చేయుటలో, సత్ప్రవర్తన కలిగి ఉండటంలో, సత్యము పవిత్రతను పాటించటంలో ముందుంటాడు దైవభక్తి కలిగిన వాడు. అంతేకాదు ఆధ్యాత్మికంగా దేవుని చట్టాలను గౌరవిస్తాడు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్, బైబిల్ని పాటిస్తాడు. అతని కోరికలు దేవుని కోరికలతో సమానముగా తన కోరికలను వృద్ధి చేసుకుంటాడు తప్ప లోక సంబంధమైన కోరికల చేత ఈడవబడడు, మరులు కొల్పబడడు. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దురాశ చేత, స్వకీయ దురాశ చేత మరులు కొల్పబడి ఈడవబడినటువంటి వాడు భక్తిపరుడు, భక్తి కలిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడని చెప్పబడటానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు. ఆ తరువాత దేవుని పట్ల భయముతో కూడిన గౌరవం కలిగి పవిత్రంగా బతుకుతాడు. ఇహలోకపు మాలిన్యం తన జీవితానికి అంటకుండా బ్రతుకుతాడు. ఒక ఉదాహరణ నేను చెప్తాను. మా నాన్నగారి తండ్రి గారు సిఎస్ఐ చర్చిలో ఒక పాస్టర్గా పనిచేస్తుండేవారు. సిఎస్ఐ చర్చిలో పాస్టర్గా పనిచేస్తుండేవారు మా తాతగారు. ఆయన వైట్ క్యాసిక్ ధరించి సేవ చేస్తుండేవారు. ఒక దినాన వారి సమీప బంధువు ఒక ఆయన, మేనల్లుడు వరుస ఆయన దగ్గరకు వచ్చి అన్నాడు, మామయ్య గారు ఒక పెళ్లి చేయాలి అని అడిగాడు. దాందే ఉంది, తప్పకుండా చేద్దాం, చర్చిలో మ్యారేజ్ చేద్దాం అన్నాడు. అయితే చేతులు నలుపుకుంటా చెప్పాడట, అది ప్రేమ వివాహం అండి, తల్లిదండ్రులకు తెలియకుండా చేసే పెండ్లి, దయచేసి దీన్ని మీరు చేసేయండి అని అడిగాడంట. అప్పుడు ఆయన అంట, అరే నాన్న, 40 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నాను, ఈ వైట్ క్యాసిక్ మీద ఇప్పటి వరకు బురద పడలేదు. ఏం పడలేదు? నువ్వు నా మేనలుడివి, నువ్వు బురద వేయదలుచుకుంటే నీ ఇష్టం, చేస్తానన్నాడు. నువ్వు ఈ క్యాసిక్ మీద బురద చల్లాలని నువ్వు అనుకుంటే నేను చేస్తాను. అప్పుడు ఆయన అన్నాడు, వద్దులే మావయ్య, నీ క్యాసిక్ మీద బురద వేయటం ఎందుకులే, ఆ క్యాసిక్ అట్లాగే వైట్ క్యాసిక్ వైట్గానే ఉండని. అది తన గౌరవాన్ని కాపాడుకోవటం అంటే. యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ స్పిరిచువల్ రెస్పెక్ట్ ఇన్ యువర్ లైఫ్. నేను చెప్తాను, 35 సంవత్సరాల సేవా జీవితం అమ్ముడు పోలేదు. ఏం పోలేదు? అమ్ముడు పోలేదు. ఏ మిషన్కి నన్ను నేను అమ్ముకోలేదు, ఏ మిషనరీ వ్యవస్థకి నన్ను నేను అమ్ముకోలేదు, ఏ విదేశ సహాయానికి నన్ను నేను అమ్ముకోలేదు. ఫ్రమ్ ద డే వన్ మొదటి దినం నుంచి కూడా నా ఆర్థిక విషయాలు ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, పారదర్శకంగా ఉన్నాయి. మొదటి రోజు ₹1 ఉండదు, 30వ తారీఖున ₹1 అప్పు ఉండదు. 35 సంవత్సరాలుగా ఈ ఆర్థిక వ్యవస్థను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నడూ కూడా డబ్బు కొరకు పని చేయలేదు. ఒకప్పుడు యేసే పరిష్కారం విస్తృతంగా ఉన్నటువంటి దినాల్లో వేల మంది ప్రజలు యేసే పరిష్కారానికి ఆకట్టుబడి ఉన్నటువంటి కాలంలో సైతం 1 గజం స్థలం కొనటానికి
ఏంటండి? ఒక్క గజం స్థలం కొనటానికి కానీ, ఒక చిన్న ఇటుక పేర్చి ఒక కార్యాలయం కట్టడానికి కానీ నేను ముందుకు రాలేదు. అర్థమైందా? ఎందుకంటే అది ఆస్తి అవుద్దే తప్ప అది పరిచర్య అవదు. నా తోటి వారు ఎంతోమంది ఎన్నో ఆస్తులను కూర్చారు, కానీ దేవుని పేరిట దేవుడు ఇచ్చినటువంటి డబ్బులో వితౌట్ రిసిట్ రసీదు ఇవ్వకుండా ఎన్నడూ ₹1 కూడా నేను తీసుకోలేదు. ధైర్యంగా చెప్పగలను నేను. ఇంటెగ్రిటీ అండ్ ఆనెస్టీ. ఇప్పుడు అంటున్నారు చాలామంది, సాగర్ గారికి ఏముంది, సాగర్ గారికి ఏమీ లేదు అని. సాగర్ గారికి ఏం అక్కర్లా, సాగర్ గారికి యేసయ్య అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. దైవభక్తి అనగా విశ్వాసము, దైవభక్తి అనగా ప్రేమ, దైవభక్తి అనగా భయము, దైవభక్తి అనగా విధేయత, దైవభక్తి అనగా నైతికత, దైవభక్తి అనగా క్రీస్తు తత్వము. ఇష్టం వచ్చినట్లు జీవించటం కాదు. పరిశుద్ధంగా నీ ఘటాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధముగా నీ ఘటమును కాపాడుకోవాలి, పరిశుద్ధముగా నీ కన్ను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా నీ చెవిని కాపాడుకోవాలి, పరిశుద్ధంగా నీ నాలుకను కాపాడుకోవాలి, నీ మాటను కాపాడుకోవాలి. అది దైవభక్తి అంటే. డబ్బు దగ్గర యథార్థత ఉండాలి. ఒక దినాన ఒక సహోదరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ బైబిల్ చదువుకుంటుందట. బైబిల్ చదువుకుంటుంటే టికెట్ కలెక్టర్ ఉంటాడు కదా, ఏమంటామండి మనం, కండక్టర్ టికెట్ అని వస్తున్నాడు. ఆవిడ దగ్గరికి వచ్చి టికెట్ కొట్టాడు. అది లాస్ట్ బస్సు. ఆవిడ బైబిల్ చదువుకుంటుంది. బైబిల్ చదువుకుని ఇంటికి పోతుంది. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఫస్ట్ బస్కి వెనక్కి వచ్చేస్తుంది. గ్రామాల్లో లాస్ట్ బస్సు స్టాప్ చేస్తారు ఆ ఊర్లో, మళ్ళీ ఫస్ట్ బస్సు అదే బయలుదేరుద్ది. ఆ కండక్టర్ డ్రైవర్ అక్కడే పడుకుంటారు. ఆవిడ బైబిల్ చదువుకుంటుంది. టికెట్ కొట్టాడు. టికెట్ కొట్టిన తర్వాత చిల్లర ఇస్తారు కదా, చిల్లర ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆవిడ చిల్లర చూసుకోలేదు, జేబులో పెట్టేసుకుంది, బ్యాగ్లో పెట్టుకుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంది, ₹100 నోటు ఎక్కువ ఉంది. ఎంత ఇచ్చాడు? ₹100 ఎక్కువ ఇచ్చాడు. అప్పుడు ఉదయాన్నే మళ్ళీ ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుంటే కండక్టర్ గారు టికెట్ అని వస్తున్నాడు. అయ్యా, రాత్రి మీరు టికెట్ ఇస్తూ నాకు ఒక ₹100 ఎక్కువ ఇచ్చేశారయ్యా. ఎంత ఇచ్చేశారు? ₹100 నాకు ఎక్కువ ఇచ్చేశారయ్యా. ఆ 100 మీకు రిటర్న్ ఇస్తున్నాను అంది. అప్పుడు ఆ కండక్టర్ అన్నాడు, అమ్మా నేను ₹100 ఎక్కువ ఇవ్వలా, ₹100 ఎక్కువ ఇచ్చి చూసా. ఎందుకంటే బైబిల్ చదువుతున్నావు కదా. బైబిల్ చదువుతున్న నువ్వు నిజభక్తురాలువా కాదా, నిజ దైవ భక్తి ఉందా లేదా తెలుసుకోవటానికి నేనేం చేశాను, ఆ ₹100 ఎక్కువ ఇచ్చి చూశాను. అమ్మా నువ్వు నిజంగా భక్తురాలువే, ఎందుకంటే ఆ ₹100 వెనక్కి ఇస్తున్నావు. కాబట్టి నిజాయితీ ఉండాలి. ఇవాళ క్రైస్తవులలో పాస్టర్స్ కట్నాలు తీసుకుంటున్నారు. ఎవరు? దేవుని సేవకులు. సంఘాలను కట్నాలుగా ఇస్తున్నారు. మనవరాలకు ఒక సంఘం కట్నంగా ఇస్తానన్నాడు ఈ మధ్యన ఒకళ్ళు నాతో. ఏడవాలో నవ్వాలో అర్థం కాల. సంఘాలను కట్నాలుగా ఇస్తున్నారు, కట్నాలు సేవకులు తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే కనుక భయంకరమైనటువంటిది ఏంటంటే కట్నంలో 10% తీసుకుంటున్నారు. వేర్ ఈజ్ ద క్రిస్టియన్ ఇంటెగ్రిటీ? క్రైస్తవుని యొక్క భక్తి అని చెబుతున్నప్పుడు క్రైస్తవ యథార్థత ఎక్కడుంది? ఇవాళ మనం ఆలోచించాలి. పెండ్లైన భార్యాభర్తలు సంవత్సరంలోనే విడాకుల కొరకు అడ్వకేట్స్ దగ్గరికి పరిగెడుతున్నారు. క్రైస్తవ సంఘాల్లో భక్తి సన్నగిల్లిపోతోంది. క్రైస్తవ సంఘాల్లో ప్రేమ సన్నగిల్లిపోతోంది. క్రైస్తవ సంఘాల్లో భయం తొలగిపోతోంది. నాట్యంతో, క్యాబరా డ్యాన్సులతో ఆరాధనని భ్రమపడేటువంటి భయంకర దినాల్లోనికి వచ్చాం. భక్తి అంటే అది కాదు. ప్రామాణికంగా చూస్తే క్రైస్తవేతరుడు క్రైస్తవుని చూచి మీది ఒక భక్త అనేటువంటి
స్థితిలో హేళనకు వచ్చిన భయంకర దినాల్లో ఉన్నాం. భక్తిని అర్థం చేసుకోండి. దైవ భక్తి అనగా విశ్వాసము, అనగా రక్షణ. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచకుండా నువ్వు భక్తిపరుడని చెప్పుకోవటానికి వీలు లేదు. దేవుని ప్రేమించకుండా, దేవునికి భయపడకుండా, దేవునికి విధేయత చూపకుండా, నైతికత లేకుండా నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా బోధలు చేస్తే ఎవడొస్తాడండి? నీకు మగపిల్లాడు పుడతాడు అంటే వస్తారు, నీ కూతురికి వివాహం అయిపోద్ది అంటే వస్తారు, నీ అల్లుడికి ఉద్యోగం వస్తుంది అంటే వస్తారు, నీ వ్యాపారం 6 పువ్వులు 60 కాయలు అవుతాయంటే వస్తారు, మారు మనసు పొందంటే ఎవడొస్తాడు, పాపం చేయొద్దంటే ఎవడొస్తాడు, అబద్ధం ఆడొద్దంటే ఎవడొస్తాడు, దొంగతనం చేయొద్దంటే ఎవడొస్తాడు, కట్నం తీసుకోవద్దంటే ఎవడొస్తాడు, లంచం ఇవ్వద్దంటే ఎవడొస్తాడు, మారు మనసు పొందంటే ఎవడొస్తాడు? నోవహు దినాలు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, నేను మనవి చేస్తున్నాను, ప్రభువు రాకడ సమీపిస్తూ ఉండగా ప్రేమ చల్లారిపోతుంది, భక్తి సన్నగిల్లుతుంది, విశ్వాసం కనుమరుగైపోతుంది. ఇట్లాంటి దినాల్లో మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, విశ్వాసమును కాపాడుకున్నాను. ఏం చేశాడట? మంచి పోరాటం, మంచి పోరాటం, మంచి పోరాటం, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసాన్ని కాపాడుకోండి. ఎటు పడితే అటు పరుగులు తీయవద్దని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. నా వాక్య ధ్యానం నేను ముగిస్తున్నాను. నిజాయితీ లేనివాడు క్రైస్తవుడు కానే కాడు. నీతి లేనివాడు క్రైస్తవుడు కానే కాడు. ప్రేమ లేనివాడు క్రైస్తవుడు కానే కాడు. దేవుని పట్ల భయము లేనివాడు క్రైస్తవుడు కానే కాడు. పాపముతో విజ్జోడుగా ఉన్నవాడు క్రైస్తవుడు కానే కాడు. క్రైస్తవుడికి ఒక ప్రామాణికత ఉన్నది. ఆ ప్రామాణికత క్రీస్తు యొక్క సారూప్యములో దొరుకుతుంది. దానిని వెతుక్కుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక.